దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన జంతుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోట కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున కల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెబడికి వచ్చరా అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్తల పెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిగాడు గగన సిగల గగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర
భారతదేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. ధన్యభూమి నా దేశం, సదా స్మరామి. నన్ను కన్న నా దేశం, నమో నమామి. అన్నపూర్ణ నా దేశం, సదా స్మరామి. జయ హో తారక రామ, జయ జయ హో నట సార్వభౌమ. పండుగకి వందనాలు అందుకో, వంద ఏళ్ల పండుగకి వందనాలు అందుకో, నందమూరి తెలుగు తేజమా. వందల తరములకైనా అందరూ ఆనందముందు సుందర గంభీర రూపమా. వంద ఏళ్ల పండుగకి వందనాలు అందుకో, నందమూరి తెలుగు తేజమా. వందల తరములకైనా అందరూ ఆనందముందు సుందర గంభీర రూపమా. ధరించింది వెండి తెరే ఓ తారక రామా, అవతరించిన విందుకే నట సార్వభౌమ. వంద ఏళ్ల పండుగకి వందనాలు అందుకో, నందమూరి తెలుగు తేజమా. క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వము పైన స్పష్టమైన అవగాహన కలిగి అందు ఒదిగి, క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వం పైన స్పష్టమైన అవగాహన కలిగి అందు ఒదిగి, అభినయం వాచికం ఆహార్యంతో, అభినయం వాచికం ఆహార్యంతో హిమాలయం అందుకోని ఎత్తుకు ఎదిగి, కదిలే నటనాలయమై తగదినదోం తరిగిట తగదోం తగదినదోం 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 కదిలే నటనాలయమై, కదిలే నటనాలయమై, కదిలే నటనాలయమై, నటనకు నాదస్వరమై. కదిలే నటనాలయమై, నటనకు నాదస్వరమై, సకల దేవతామూర్తులకు కే ఒక్క వదనమై. ప్రేక్షక హృదయాలలోకి దూకే రస ప్రవాహమై, ఒక్కో పాత్రకొక్కో చరిత సృష్టించిన నట స్రష్ట. రామాయణ భారత బహుపురాణ ద్రష్ట. వంద ఏళ్ల పండుగకి వందనాలు అందుకో, నందమూరి తెలుగు సింహమా.
జానపద కథా సుధా మనోజ్ఞ నాయక జానపద కథా సుధా మనోజ్ఞ నాయక రస జగతిని ఏలే రాజముద్రిక రాజకీయ అధినాయక ధర్మ పాలక రాజకీయ అధినాయక ధర్మ పాలక తెలుగు జాతి స్వాభిమాన ఘన ప్రబోధక కాలానికి విలువనిచ్చి కాలానికి విలువనిచ్చి వ్యక్తికి గౌరవమిచ్చి వృత్తికి అంకితమైన చిత్రరంగయోగి పౌరాణిక సాంఘికాల దర్శక ప్రయోగి ఆడపడుచులందరి కృతజ్ఞతాంజలిదే అన్నా కోట్లాది ప్రేక్షకుల భాష్పాంజలి ఇదే అన్నా మా రామన్నా ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా వందల తరములకైనా అందరూ ఆనందముందు సుందర గంభీర రూపమా 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా వందల తరములకైనా అందరూ ఆనందముందు సుందర గంభీర రూపమా ధరించింది వెండి తెరే ఓ తారక రామా అవతరించిన విందుకే నట సార్వభౌమ 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా నందమూరి తెలుగు తేజమా నందమూరి తెలుగు తేజమా కమ్మ సంఘం బోధన తరపున గత 5 సంవత్సరాలుగా మా కమిటీ తరపున సంఘాభివృద్ధి దృష్ట్యా 10 మందిని చందాలు అడిగి సంవత్సరానికి 2 కోట్ల చొప్పున కలెక్షన్ చేసి సుమారు 11 కోట్ల వరకు దాతలు ఇవ్వడం జరిగింది. ఆ దాతలందరి సహకారంతోనే మనం ఈ కమ్మ సంఘ భవనం కానీ అటు కాకతీయ చైతన్య చారిటబుల్ ట్రస్ట్ కానీ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క దాత కూడా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళు తెచ్చిచ్చిన వాళ్ళే ఎక్కువగా. అటువంటి వాళ్ళకి పేరు పేరున మా కమ్మ సంఘం బోధన తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐక్యతకు మారు పేరు కమ్మ అన్నట్టు దిశగా నడుస్తున్నారు అందరూ. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2020 జనవరి నాడు కమ్మ సంఘం సెక్రటరీగా బాధ్యతలు తీసుకుని అప్పటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మా అధ్యక్షులు టీం లీడర్ అయినటువంటి శివనారాయణ గారికి ముందుగా అకుంఠిత దీక్షతో మరి మా సహాయ సహకారాలతో ఆయనతో వెన్నంటి మేము ముందుకు సాగుతున్నాం. ప్రత్యేకంగా ముందుగా ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా తండ్రి గారైనటువంటి దావూరి రాధాకృష్ణమూర్తి గారి ఆ రోజున చిన్న లోన పైన తిరుగుతూ మాధవరావు గారు ఆయన కృషి చేస్తూ తిరిగినటువంటి ఆ సత్ఫలితాలకి ఈ రోజున తండ్రి గారికి కూడా ఒక రకంగా మనసు తృప్తి జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ఆకాంక్షలకు కోరికలకు అనుకూలంగా మరి ఈ 5 సంవత్సరాల కృషి ఫలితంగా ఎంతోమంది దాతలు మరియు ఇంకా సహాయ సహకారం ఇచ్చినటువంటి అందరికీ
వచ్చినటువంటి వారి అందరికీ ఎక్కడో వ్యయ ప్రయాసానికి ఓర్చుకొని వచ్చినటువంటి దాతలు అందరికీ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కమ్మ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, అంతేకాకుండా శ్రీ కాకతీయ చైతన్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించి అప్పటి నుంచి సుమారుగా 3 సంవత్సరాలు అయిపోయింది దిగ్విజయంగా. ఇప్పుడు ప్రస్తుతం 60 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ముందు కూడా ఇంకా ఈ ట్రస్ట్ను అభివృద్ధి చెంది దాతల సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలని కోరుతూ కమ్మ అంటే అమ్మ అని స్ఫురణకు వచ్చేటట్టు అమ్మలాంటి ప్రేమ వాత్సల్యాన్ని పంచడం కోసం మన ప్రజలకు అవసరమైనటువంటి కనీస అవసరాలైనటువంటి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కమ్మ సంఘం ఏర్పాటు చేసింది శివనారాయణ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరం. అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. విద్యలో SKCCT అని చెప్పి ట్రస్ట్ ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థులకి వసతిని ఏర్పాటు చేయడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించడం కాకుండా వాళ్ళకి విద్యా స్కాలర్షిప్స్ కానీ, అడ్మిషన్స్ కానీ, అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ ఏర్పాటు చేయడం అనేది సముచితం. అట్లాగే ఫంక్షన్ హాల్స్ కూడా మౌలిక సదుపాయాలు కల్పించుకుని వివాహం జరిగేటువంటి మన జీవితంలో ఒక భాగమైనటువంటి వివాహాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఫంక్షన్ హాల్ నిర్వహించడం, ఇంకా NTR స్ఫూర్తినిగా తీసుకొని NTR విగ్రహావిష్కరణ చేసుకొని ఈరోజు అనేక ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడం ఇది ఒక కులమని కాదు, ఒక సేవా దృక్పథంతో అన్ని కులాలలో ఉన్న వారికి ఉపయోగపడగలిగేటట్టు ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది సంతోషకరమైనటువంటి విషయం. ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా ముందుకు పోయి ఇంకా విస్తృతపరిచి ప్రజలకు ఇతోధికంగా సమాజానికి, ముఖ్యంగా కమ్మ సమాజానికి, ఇతర కులాలలో పేదలకు కూడా మనం సేవా దృక్పథంతో మనం ఎక్స్టెండ్ చేయగలిగే కార్యక్రమాలు విస్తృతపడాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం, అభిలషిస్తున్నాం. 7 ఏప్రిల్ 2025 నాడు నవమి శ్రీరామనవమి మరుసటి రోజు, దశమ రోజు కమ్మ సంఘం ప్రాంతంలో మంజీరా ఫంక్షన్ హాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా NTR విగ్రహాన్ని, కార్యక్రమానికి సంబంధించిన అన్ని కమ్మ సంఘ పెద్దలైనటువంటి మండవ వెంకటేశ్వరరావు గారు, శాసనసభ్యులు అరిగిపూడి గాంధీ గారు, మాజీ శాసనసభ్యులు భాస్కరరావు గారు, అదేవిధంగా CVR ఛానల్ ఆపరేటర్ చెంసాని వెంకటేశ్వరరావు గారు మరియు ఇతర కమ్మ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి శుభ సమయం. ఈ రోజు నుండి కూడా ఈ కమ్మ సంఘ ఆవరణలో మంచి కార్యక్రమాలు జరగాలని, చుట్టుపక్కల మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, అదేవిధంగా దినదినాభివృద్ధి చెంది ఈ మంజీరా ఫంక్షన్ హాల్ ఫేమస్ అవ్వాలని, ప్రతివారి ఆశీస్సులు దీనికి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతవరకు ఈ బిల్డింగ్ని ఈ చుట్టుపక్కల కమ్మ సభ్యుల నుండి డొనేషన్ రూపంలో తీసుకొని దాన్ని నిర్విరామంగా కృషి చేసినటువంటి అధ్యక్షులు పల్లెంపాటి శివనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కమ్మజన సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మంజీరా ఫంక్షన్ హాలు, అదేవిధంగా ఇతర ఉన్నటువంటి గెస్ట్ రూమ్లు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. గత 5 సంవత్సరాలు బట్టి కూడా సుదీర్ఘ కష్టంతో పనిచేసినటువంటి కార్యవర్గం కానీ ఇతరత్ర ఉన్నటువంటి కమ్మ కుల బాంధవులు, దాతల సహకారంతో ఈనాడు ఈ విధంగా మనం సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించుకోగలిగాం. రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సమాజంలో ముఖ్యంగా మన పాత్ర వహిస్తూ సామాజికంగా ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడంతో పాటు ప్రభుత్వం ఆదరణకు, పథకాలకు నోసుకొని అగ్రవర్ణ పేదలకు, ముఖ్యంగా కమ్మ కులంలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనాథాలు, అభాగ్యులకి మేలు చేయాలి, వాళ్ళకు కూడా ఎంతో కొంత మన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కాకతీయ చేయూత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 60 మందికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ సంఖ్యని
పెంచి 100 మంది దాకా విద్యార్థులకు అవకాశం కల్పించే మార్గాలు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక దిశలో ఆ కార్యక్రమాలు చేస్తుంటేనే మరొక విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినటువంటి కమ్మజన బాంధవులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్తే. మనకి తెలుగు జాతికి ఆదర్శప్రాయుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నేడు కమ్మ సంఘం ఆవరణలో ప్రారంభించుకోవడం చాలా సుపరిణామము. గతంలో ఎంతోమంది మేము పార్టీ పరంగా కానీ ఇతరత్ర ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు బోధన పట్టణంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చొరవ తీసుకున్నప్పటికీ కూడా కారణాల రీత్యా రకరకాల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయలేకపోయాం. ఆ బాధ మాకు ఉండేది. దాన్ని తొలగిస్తూ నేడు కమ్మ సంఘం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ పేరుతోటి పాటు కమ్మ సమాజం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు పేదల కోసం, సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా మేము చేయూతను అందించడంతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని పోయి సమసమాజ స్థాపన కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి సార్వజనిక సమాజానికి ఒకసారి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసినటువంటి కమ్మ సోదర సోదరీమణులు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుల బాంధవులు, పెద్దలు అందరికీ కూడా మరొకసారి